హలో అందరికీ. మొక్కజొన్న గారెలు చాలా హార్డ్‌గా ఉంటాయి. నేనెప్పుడు చిన్నప్పటి నుండి తిన్నా కానీ హార్డ్ టెక్స్చరే ఉంటుంది దాని. 1 అవర్ తర్వాత అసలు దాన్ని తినలేము వేడిగా తప్ప. బయట నుండి ఎక్కడ కొన్నా కానీ సేమ్ అంతే హార్డ్‌గా ఉండేవి. సో, ఇది మా వదినమ్మ చేస్తారండి. ఈ రెసిపీ చూసాక అందరికీ కంపల్సరీ చెప్పాలన్న ఒకే ఒక థాట్‌తో మీతో షేర్ చేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం కోసమని మిరపకాయలు ఎన్ని తీసుకుంటారో అన్ని తీసుకోండి. ఉల్లిగడ్డలు అయితే కంపల్సరీ అండి ఈ రెసిపీకి. ఎల్లిపాయలు, జీలకర్ర కొన్ని కొన్నిగా గ్రైండ్ చేసుకుంటూ మక్కలు కొన్ని ఇవి అలా గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇవి ఉల్లికాడలు ఫైన్‌గా చాప్ చేసుకున్న ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీరాకు ఇది లేనిది తర్వాత మీరు ఎప్పుడైనా పోస్ట్‌పోన్ చేసుకోండి. నెక్స్ట్ జార్‌లో అలా ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఎల్లిపాయలు వేసుకొని కొన్ని మక్కలు వేసుకొని జీలకర్ర, ఉప్పు, షుగర్ ఇవి అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసేసుకొని మనం ఉల్లికాడలు అవన్నీ వేసుకున్నాం కదండి, అదే బౌల్లో యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెం. మళ్ళీ 3 ట్రిప్స్ అయినాయండి మాకు. అలాగే మిరపకాయలు, ఉల్లిగడ్డలు, మక్కలు, జీలకర్ర, షుగర్, సాల్ట్ అంతా అయిపోయాక అలా పించ్ ఆఫ్ సోడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మిక్స్చర్ అంతా కలిపేసుకుందాం. సోడా వేసేసాక మంచిగా కలిపేసుకుందాం. ఇవి 1 అవర్ తర్వాత నెక్స్ట్ డే వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి. అస్సలు గట్టిగా అనేదే ఉండదు. ఉల్లికాడలు, కరివేపాకు అదంతా టేస్ట్ చాలా యమ్మీగా ఉంటాయి. ఒక్కటి కాదు మినిమం 6, 7 తినాల్సిందే ఎవరైనా. సో, ఆయిల్ హీట్ అయ్యాక అలా సన్నగా ఒత్తుకొని వేసుకుంటున్నారు వదినమ్మ. మనం చేత్తో దొడ్డుగా వేసినా కానీ టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. టిప్ ఏంటంటే ఇంకొకటి, ఒకవేళ ఎక్కువ గారెలు మిగిలిపోయినా నెక్స్ట్ డేకి మన ప్యాన్ ఉంటుంది కదా, చపాతీ ప్యాన్, దాని మీద అట్లా అన్నీ పరిచేసుకొని ఫ్లిప్ చేసుకొని 2 వైపులా వేడి చేసేసుకుంటే సాఫ్టీగా ఫ్రెష్గా కూడా ఉంటాయి. సో, అలా 2 వైపులా కాల్చేసుకొని తీసేసుకోవడం. ఇంకా ఇవి బాగా బ్రౌన్ అయినా కానీ అంత టేస్ట్ ఉండవండి. కొంచెం బ్రౌనిష్ కాకముందు తీసేసుకుంటే సాఫ్ట్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. సో, అన్నీ అలా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో, టీతో మొక్కజొన్న గారెలు సాయంత్రం వేళ ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్గా ఉంటాయండి రియల్గా. ట్రై చేసి చూడండి.